మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మకర రాశి వారికి కనుక చూసుకుంటే 8-14గా ఉంది. అంటే ఆదాయం వీళ్ళకి ఒక 8 లక్షలు అనుకుంటే 14 లక్షల దాకా ఖర్చును చూపిస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నా. మరి దీన్ని ఎట్లాగా ఇచ్చేసుకోవాలి ఏమిటి అంటే, మకరం వారికి లక్కీ ఏంటంటే ఏలినాటి శని అయిపోయింది. సో సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి శని వెళ్ళాడు. సో అక్కడ కొంత మనం భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మకరం వారికి గురువు దృష్టి 2 మీద పడుతుంది. సో గురువు కొంత సేవ్ చేస్తున్నాడు, సాటర్న్ కొంత సేవ్ చేశాడు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి ఎప్పుడు కూడా వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, 2లోకి రాహు వస్తున్నాడు కాబట్టి ఆన్లైన్ త్రూగా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఒకటి ఏదైనా రీసెర్చెస్ ద్వారా ధనం రావడం, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఇక ఖర్చు తగ్గాలి అంటే మాత్రం వీరు ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడము, లేకపోతే గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తే ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకుంటే 4-5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5 ఉంది. సో మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలంటే శుక్రబలం పెరగాలి వీళ్ళకి. అంటే 10th లార్డ్ శుక్రుడు కాబట్టి వీరు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః ఖచ్చితంగా పెరుగుతుంది. లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః. ఇక అవమానం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే అవమానం తగ్గుతుంది. వీరికి జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే, ఒకటి ఈ జాబ్ స్థానాన్ని గురువు దృష్టి ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, డోంట్ వరీ దాని గురించి. బిజినెస్ అంటే మాత్రం కొంచెం కుజుడు నీచ పొందుతున్నాడు సప్తమంలో కాబట్టి మొదటి 2-3 నెలలు విశ్వవసునామ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్తోనే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ విషయంలో గాను. కాకపోతే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ డీల్స్ చేసేటప్పుడు, బిజినెస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, బికాజ్ ఆఫ్ ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క బిజినెస్ త్రూగా వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. వాళ్ళు గ్రోత్ వచ్చే బిజినెస్ వదిలేసి గ్రోత్ లేని బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకి నష్టము శ్రమ తప్పితే ఉండదు. కాబట్టి ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ బుధుడు ఎలా ఉన్నాడు, వీళ్ళకి సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెస్లా లేకపోతే ప్రోడక్ట్ బిజినెస్ అనేది తెలుసుకోవాలి. ఓకే. వీరికి మనీ ఇన్వెస్ట్మెంట్స్లో సార్ ఎటువంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి? మనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా 12వ అధిపతి కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎందులో మీకు ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు వస్తాయనేది 12వ అధిపతి చెప్తాడు. 12-2 అధిపతులు కలిసి చెప్తారు. అది పర్టికులర్గా చూసుకోవాలి. బట్ ఇప్పుడున్న కండిషన్ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్టా కాదా అని చెప్పి తీసుకుంటే కొంచెం 6లోకి వెళ్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు. సో కొంచెం అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి చేయకుండా ఉన్న దాంట్లో చేసుకుంటే కొంతవరకు బెటర్. ముఖ్యంగా ఈ రాహుకేతువులు అలానే శని గురుడు ఈ ప్రభావాల వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి? రాహు 2లోకి వస్తున్నందుకు ఆన్లైన్ త్రూగా ధనయోగాన్ని ఇస్తాడు. అలానే ప్యాకెట్లు గుర్రం పెద్దాలు కాదు, జెన్యున్గా చేసే బిజినెస్ ఏదైనా. అలాగే అష్టమకేతువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో డివిజన్స్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తుంటాడు. అండ్ గురువు 6th హౌస్లో ఉన్నాడు. సో 6th హౌస్ గురువు ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకి ఓ రకంగా మంచిదే. 2nd హౌస్ని చూస్తున్నాడు, ధనయోగమే. కానీ 6th హౌస్ గురువు కొంచెం ఏదైనా అనవసరమైన లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళకుండా కొంత చూసుకోవాలి. అండ్ సాటర్న్ అయితే ఎట్లాగో వీళ్ళకి 3లోకి వెళ్ళి మారాడు కాబట్టి వీళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వీళ్ళ ఎఫర్ట్ వీళ్ళు చేసే కృషికి ఫలితం వస్తుంది అక్కడ. వీరికి సంతానం అలానే మ్యారేజ్ విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? సంతానం విషయం కనుక చూసుకుంటే వీళ్ళకి 5th హౌస్ అండ్ 6th హౌస్ ఇవి 5th హౌస్ మెయిన్గా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇన్ని రోజులు 5th హౌస్లో ఉన్న గురువు 6th హౌస్లోకి వెళ్ళాడు. సో కొంచెం సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే 6 స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది. బట్ సంతానం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే దత్తాత్రేయుడిని ఎక్కువగా ఎంత ఆరాధిస్తే అంత మంచిది. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేది మంచి ఫలితం ఇస్తుంది. ఓకే. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యం అంటే కొంచెం ఫ్యాట్ సంబంధించినవి, కొలెస్ట్రాల్ పెరిగేవి ఇట్లాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం చూసుకుంటే, ఎందుకంటే 6వ స్థానంలో గురువు కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ ఫ్యాట్ అయ్యేవి తినేసి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, అది చూసుకోవాలి. వీరికి ప్రాపర్టీస్ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ప్రాపర్టీస్ అయితే ఫస్ట్ 4 months 3 months పర్టికులర్గా ప్రాపర్టీస్ తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే 4th లార్డ్ వెళ్ళి నీచపడుతున్నాడు.
సో కలిసి ఎవరైనా పార్ట్నర్షిప్స్లో కలిసి తీసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. ప్రధానంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి చూసుకుంటే వీరికి నేను చెప్పేది ఒకటే, సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2-3 మంత్స్ వివాహాల జోలికి వెళ్ళొద్దు, పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళొద్దు, ల్యాండ్స్ కొనేటువంటి విషయాల్లో ఫస్ట్ 2-3 మంత్స్ జాగ్రత్తగా ఉండండి. ఇక తప్పదు అని అనుకుంటే కాస్త కందులు దానంగా ఇస్తూ, లేకపోతే క్యారెట్స్ తినిపించడము, ఇవి చేయండి. లేదు లలిత సహస్రనామాల్లో పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు మీకు కంపల్సరీ తప్పట్లేదని మేము ముహూర్తం పెట్టేసుకున్నామంటే కనుక నేను ఇందాక చెప్పిన దానాలు ఇచ్చుకుంటూ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. సార్, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు. ఇది డ్యామ్ షూర్, పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే. లేదా 2 వ్యక్తులు కొట్టుకోవడం, లేదా 2 దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసు నామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసు నామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే, కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసునామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల, అంటే రాబోయే విషయం చెప్తున్నా, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు, ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు, గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే, సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతువు వల్ల. ఇప్పుడు సరే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది, కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి, కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి.
బికాస్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకు ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.